మహిళలను ప్రగతి బాట పట్టించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేసి వారి ఆత్మ గౌరవానికి సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ లో దోమతెర, పరుపు, వాటర్ ప్రూఫ్ బెడ్షీట్, డ్రెస్, వాషబుల్ నాప్కిన్స్, టవల్, పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, బాటిల్ టాయ్, తల్లులకు బేబీ కిట్లు అందించనున్నామని తెలిపారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ అగ్రిగోల్ శివాలయం గుడి ఎదురుగా ఉన్నటువంటి కళా వేదిక నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరుపుతున్నామని, మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసిడిఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక ప్రతి డివిజన్లో మహిళలకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది మహిళలకు అండగా ఉండే కార్యక్రమం, మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం. అన్ని డివిజన్లో కూడా మా చెల్లెళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసి ఆశీర్వదించి చీర, సారె, స్వీటు, పళ్ళు అన్నీ కూడా పెట్టి హృదయపూర్వకంగా వాళ్ళని చక్కటి సుఖప్రసవం అయ్యి పండంటి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంది. సూపర్ 6 హామీలు ఆ రోజు ఇచ్చాం ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక పింఛను 3,000 4,000 చేసాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఆల్రెడీ. అట్లాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఇవాళ అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 పిల్లలుంటే 15,000 30,000 ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాం. 3 పిల్లలుంటే 45,000 ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి 18,000 రూపాయల ఖాతాలు వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు అది కూడా పెట్టబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వం మహిళలకి 32వ డివిజన్లో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శేష్బాబు, సెక్రటరీ నవీను, అలాగే ఇన్ఛార్జి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మా బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేయటం మానేశారు. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి శ్రీమంతాలు చేయమని చెప్పడం జరిగింది. అందుకోసమని ఈరోజు మా డివిజన్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది చేశారు? డివిజన్లో మాకు 4 సెక్టార్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది పుట్టింటికి వెళ్తారు కాబట్టి వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా మా బోండా ఉమామహేశ్వరరావు గారు, మా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంత చెల్లెమ్మలకు ఏ విధంగా అయితే పుట్టింటి నుంచి శ్రీమంతం చేస్తారో, సారి ఎలా పెడతారో ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆయన వాక్యని, ఆయన ఆదేశాన్ని మేము శిరసా వహిస్తూ నిజంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటాం. మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఏ నోట విన్నా కానీ ఆయన చేసేటటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఈ శ్రీమంతాల కార్యక్రమం అనేది మా డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఈ శ్రీమంతాల కార్యక్రమంలో దాదాపు 15 మంది దాకా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా సొంత పుట్టింటి నుంచి వచ్చిన విధంగా చీర, సారె, గాజులు అలా శ్రీమంతానికి కావాల్సిన మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్
స్థానిక కార్పొరేటర్ అయినటువంటి చనగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే సెక్రటరీ మా నవీన్ గారు, అలాగే మా ఇన్ఛార్జి వెల్గా సురేష్ గారు, మా దీంతోపాటు కమిటీ సభ్యులు మా బేతాల మహేష్ గారు, నాగా గారు, మురళి గారు, అలాగే జేమ్స్ గారు, నాగు గారు, సీనియర్ నాయకులు వెంకన్న, మాజీ అధ్యక్షులు నగేష్ గారు, అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.